హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ వ్లాగ్స్. నేను మీ సీత. కట్ చేస్తే ఈరోజు నా స్టైల్లో నాకు తెలిసిన ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని అంటాం కదండి. అది ఎక్కువ ఇదివరకు నా చిన్నప్పుడు అయితే ఫంక్షన్లో ఇదే చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇడ్లీలు, దోశలు, గారెలు అలాంటివి అయితే చేస్తున్నారు. ఇక వీటిలో ఒకటి ఉన్నా ఒకటి లేకున్నా ఏం కదండి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డల ముక్కలు, తాలింపు గింజలు, కొన్ని శనగిత్తులు, కరేపాకు ఇవి ఉంటే చాలు. ఉప్మా రవ్వ, కొన్ని వాటర్, ఇవే చాలా త్వరగా అయిపోద్దండి టిఫిన్ కూడా. ఇక కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని శనగిత్తులు వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా వేసుకొని వేగాలండి. మంచిగా దూరగా వేగిన తర్వాత ఇక కరేపాకు ఉన్నా లేకున్నా నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే ఇందుట్లో ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా సంసారం అన్న తర్వాత అన్నీ సమకూరాలని లేదు కదండి. ఒకటి ఉన్నా లేకపోయినా కూడా అలా చేస్తూ ఉంటాను నేనైతే. అన్నీ ఉంటాయిలే కానీ కరేపాకు ఒక్కోసారి ఉండదు ఇంట్లో, అంతే. ఇంకా మన చెట్టుదే కరేపాకు అయితే తీసుకొచ్చేసేసి అలా వేస్తున్నాం. కొంచెం లేతగా ఉంది, అలా వేసేసి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు తింటున్నా ఎక్కువ ఇడ్లీలు, దోశ వీటికే పరిమితం అయిపోతున్నాం ఎక్కువ. ఇంట్లో ఏమైనా చేయాలి అనుకుంటే అవి రెండింటికే. అదిగాక ఉప్మా అంటే ఇంట్లో ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి ఇష్టం ఉండట్లే. అందుకని ఈ ఉప్మాలనే పక్కన పెట్టేసేసి ఇడ్లీ, దోశ తింటున్నాం. ఇక్కడైతే ఇక కొంచెం ఉప్పేసేసి అలా తిప్పేసేసి నేనైతే కప్పున్నర ఉప్మా రవ్వ తీసుకున్నా అండి. 3 కప్పులు అయితే వాటర్ తీసుకున్నా. ఇక మనం ఏంటంటే అండి, మనకి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే కొన్ని నీళ్ళు మాత్రం ఒక గిన్నెలో కాగబెట్టుకుని పక్కన ఉంచుకున్నామంటే ఈ ఉప్మాలో పోసుకోవచ్చు. ఏంటంటే వేడిగా ఉన్నాయనుకో ఆ ఉప్మా వేడిగా ఉంటుంది కాబట్టి కవరప్ అయింది. చల్లటై పోసామంటే అంత టేస్టీగా అనిపించదు, మళ్ళీ టేస్ట్ తగ్గిద్ది. ఇక ఇక్కడైతే కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు అయితే వేస్తున్నాం. ఒక్కో చాట్ అయితే అండి పసుపు, ఫుడ్ కలరు అలాంటివి కూడా వేస్తారు. నేనైతే ఏమీ వేయట్లేం. నేచురల్గా ఉండి అట్లుంటేనే ఆ ఉప్మా నాకు చాలా టేస్ట్ అనిపించింది. అది గడ్డాలుగా ఉండొద్దు, జోరు జోరుగా ఉండాలి, అంత ఇష్టం జోరు జోరుగా ఉంటే. ఇక ఉప్మా రవ్వ అయితే కప్పున్నర తీసుకున్నా. ఇలా తెరిలిన తర్వాత ఉప్మా రవ్వ కేపన పోసుకుంటూ ఇంకో చేత్తో తిప్పుకుంటూ ఇలా పోయాలి. పోసిన తర్వాత అది అసలుకి ఇక తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిద్ది. ఇక అలా తిప్పిన తర్వాత నేను చెప్పా కదండి, నాకైతే సరిపోతాయని నేను అసలు వేడి నీళ్ళు పెట్టలేదు. ఇక్కడైతే ఇంకా అది తిప్పుతూ చిన్న గ్యాస్ పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసుకోవడం. మూత పెట్టేసుకుంటే అండి ఉమ్మగిలిద్ది, ఆ నీళ్ళకు ఉడకదు, పుల్లలుగా ఉంటుందని అనేది మన భ్రమ. ఇగోండి ఇక ఇలా ఉన్నప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకున్నామంటే మనకి జోరుగా ఉంటుంది చాలా. అలా తింటుంటే స్పూన్ తీసుకొని ఎంత బాగుంటుందో, చేత్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు స్పూన్లు అలవాటు అయినాయి కదా, నేనైతే చేత్తోనే తింటాలేండి. ఇంకా ఒక్కసారి అలా తిప్పేసేసి మూత అయితే పెడతా. ఉడకలేదు అది ఇది అని అయితే ఉండదండి, మంచిగా ఉడికిద్ది. మీకు ఒక డౌట్ అనిపిస్తే నేను చెప్పా కదా, గోరువెచ్చని నీళ్ళు పోసేసుకొని అలా తిప్పుకున్నామంటే ఇట్లే ఉమ్మిగిలిపోద్ది. మూత పెడితే చాలండి. మూత పెట్టి స్టవ్ బంద్ చేస్తే కాసేపు అలా ఉంచామంటే తిన్నామంటే ఒక మామిడికాయ ముక్క కానీ, దోసకాయ చట్నీ కానీ, లేకుంటే నేనైతే ఈరోజు పంచదార వేసుకొనే తిన్నా అండి. ఎంత తినాలనిపించింది. మధ్యాహ్నం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను, ఎందుకంటే కాసేపు అయిన తర్వాత కూడా తింటా, ఒకసారి తినలేనని. ఇక నేనైతే మధ్యాహ్నం కూడా కొంచెం పంచదార వేసుకొని తిన్నా. ఎక్కువ నేను ఉప్మాలో పంచదార వేసుకుంటా అండి. సారు ఆ ఇంట్లో వాళ్ళైతే మంచిగా మామిడికాయ ముక్క, టమాటా చట్నీ అలాంటిది కూడా వేసుకొని తింటారు. ఎక్కువ మా ఇంట్లో గోధుమ రవ్వ ఇష్టం, ఈ రవ్వ తక్కువ. ఇగోండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైతే పట్టిద్దండి, అంతే. దానికి సరిపోను ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే ఇక నేను ఒక పట్టేద్దామని పెట్టేసుకుంటున్నా అండి. చూడండి, అందరూ తిన్న తర్వాత నేను పెట్టేసుకుంటున్నా. అప్పటికే చూడండి గట్టి పడిపోయింది. అయినా సరే కొంచెం వేడిగా ఉంది అని తినేస్తున్నా. ఇక ఇలా ఉంటే అండి తినబుద్ధి అయింది. ఇంకా ఉట్టిదైతే తినబుద్ధి కావట్లేదు నాకు. ఇక్కడ పంచదార అప్పటికప్పుడు మళ్ళీ వేసుకొని ఒక పట్టా అండి, సూపర్ ఉంటుంది. దీనికి మనకి ఇంకా మోడల్గా రావాలంటే ఒక గిన్నెలో పెట్టేసుకొని గట్టిగా అదిమేసేసి ఇలా బోర్లు వేసామంటే చాలా పర్ఫెక్ట్గా మనకి కానొచ్చిద్ది. మనం అలా కాదు కదా, అలా పెట్టేసుకున్నామా అలా తిన్నామా అంతే. చూడండి ఎంత బాగుందో పంచదార ఉప్మా రవ్వ. ఇక అదంతా చేసిన తర్వాత అండి కొంచెం టైం దొరికితే ఇలాంటి పనులన్నీ చూసుకుంటాం. సరుకులు సర్దటం, కొన్ని పనులు ఉన్నాయి, అవి అయితే చేసుకుంటూ ఈ వీడియోలో అయితే ఇంకొన్ని మాటలు అయితే షేర్ చేస్తాను. ఖాళీగా ఉంటే ఏం చేస్తారక్క అని కమెంట్ చేస్తున్నారు. నేను ఖాళీగా ఉంటే అండి, ఆడవాళ్ళు అన్న తర్వాత ఇది గుర్తొస్తుందో రాదు కానీ నేను ఖాళీగా ఉంటే అండి నాకు కొంచెం చికాకుగా అనిపించినా సరే, గిన్నెలు ఏమైనా మరకలు ఉన్నా
ఇప్పుడు స్టవ్లకు కూడా కొంచెం అక్కడక్కడ మనకి నల్లగా మరకలు అయితే పడుతున్నాయి కదా, అలాంటివి తోమటం, లేకుంటే ఉక్షులు అలాంటివి పెట్టడం, లేకుంటే గుండీలు అలా పెట్టడం అలాంటివి అయితే చేస్తూ ఉంటాం. అందుట్లో ఇది కూడా అండి, వారం రోజుల నుంచే సరుకులు సర్దాం అని అస్సలు సర్దట్లేదు. ఇంకా ఈరోజైతే స్టార్ట్ చేసా సరుకులు సర్దటం. ఇన్ని సరుకులు ఈ నెలలో తీసుకురావడం 2 సార్లు తీసుకొచ్చాం. చుట్టాలు ఎవరైనా ఏదైనా ఫంక్షన్లు అయినా సరే అండి, ఎక్కువ క్వాంటిటీలో సరుకులు పడతాయి కదా, అందుకని నేను సరుకులు అయితే తెచ్చేసాం. ఇంకా సరుకులన్నీ సర్దేసేసి నిన్న ఆ బియ్యం ఎండపోసాం కదండి, ఆ బియ్యం అయితే ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటా, ఎప్పుడంటే అప్పుడు మనం బియ్యం పప్పు నానబెట్టుకోవడానికి. దీనికండి ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఏమీ కామెంట్స్ రాలేదు కదా, మీరు కామెంట్స్ వచ్చాయని కామెంట్ చేశారు నాకు. కమెంట్స్ ఆ వీడియోకే పెట్టరండి, మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోలకి పాత వీడియోలు చూసినప్పుడు అలా పెడుతూ ఉంటారు. యూట్యూబ్ అన్న ప్లాట్ఫామ్ మీద ఎప్పుడైనా సరే మైండ్లు ఎలా మారిపోతాయో తెలియదు, అప్పటికప్పుడైనా పెట్టేస్తారు. కావాలంటే చూసుకోండి. మాకంటే యూట్యూబ్ స్టూడియో యాప్లో ఏమంటే పెట్టిన వీడియో ఏమంటనే కమెంట్ అనేది మాకైతే వచ్చింది, కనపడింది కాబట్టి వాళ్ళకైతే రిప్లై చేస్తాం. ఇలా అయితే వీడియో చేయాలంటే చేస్తాం. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చేసేసేసి ఈరోజు పాప తప్పిపోయిందన్న దాని గురించి చాలామంది వీడియోలు చేశారు. అలాంటివి అయితే వాళ్ళకైతే ఏ కమెంటు పెట్టరండి. అదిగాక కూడా ఛానళ్ళు ఎన్నో అలా జరిగింది ఇలా జరిగిందని మాట్లాడినా కూడా అలాంటి వాళ్ళకి కమెంట్ పెడితే తిరిగి గట్టిగా ఇచ్చి పడేస్తారని పెట్టరండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేస్తారు కదా.